హిట్ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. రేపు 4వ తారీఖున అంటే ఎగ్జాక్ట్‌లీ ఎల్లుండి రిలీజ్ అవుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'బుచ్చిబాబు సన' దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ కిలారి సతీష్ బాబు తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం నిర్మించేది 'పెద్ది' 4వ తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సనాని ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటి మీ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్? మొత్తం ఇండియా అంతా తిరిగొచ్చింది ఈ సినిమా. అండ్ ఎవరినడిగినా 'మోనార్క్' అని జెప్పి ఒకళ్ళంటున్నారు. ఇండియాలో 1, 2, 3 అని హీరో గారే అంటున్నారు. మీ నిర్మాత గారు 'మోనార్క్' అంటున్నారు. అసలు ఇవన్నీ వింటుంటే ఎల్లుండి రిలీజ్ పెట్టుకుని మీరు ప్రెషర్ ఫీల్ అవుతున్నారా? ప్లెజర్ ఫీల్ అవుతున్నారా? అసలు మీరు ఎల్లుండి అంటేనే నేను డేట్‌లన్నీ మర్చిపోయానండి. అంతే మీరందరూ రిలీజ్ అయిన తర్వాత హిట్ అని చెప్తే అమ్మ హ్యాపీ అని ఉంటా. అప్పటి వరకు నాకు ఏం తింటున్నానో, ఏముండానో కూడా నాకు తెలుస్తది. నిరామయంగా అయిపోయారా? అవునండి. ఆ! అస్సలు సార్. ఏం అర్థం కావట్లేదండి. అంటే ఏం అర్థం కావట్లేదంటే సెన్సేస్ ఏంటండి అసలు ఏం జరుగుతుందో ఆ రోజు కోసం వెయిటింగ్ ఉంటది కదండీ! అదేలే. ఇయన్నీ కంట్రీ ముందు నుంచి వెళ్ళిపోతున్నాయి అంతే అండి అలాగా. ఇంకా గంటలే గంటలే ఉంది. ఆ! అవునండి. అంతే గదా! అవును. రోజుల నుంచి. బట్ అంటే స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అని ఒకటుంటుందండి. సినిమా రిలీజు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంత క్యాంపెయిను బాంబే, బెంగుళూరు, చెన్నై, విజయవాడ అసలెంత ఓవేషన్‌గా ఉంది ఫిల్మ్ ఎక్కడ విన్నా కూడా. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ యాస్పెక్ట్‌లో ఇంత ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేసి డెలివరీ చేసింది మీరే ఆ! కదా! అంటే నా టీమ్ ఉన్నారు కదండీ! అలా టీములు ఏం చెల్లవండి. ఆ! టీమ్ ఎక్కడ చెల్లుతుంది? హ్మ్. అంతా డైరెక్టర్ గారేనండి. అంతా డైరెక్టర్ గారే. మరి 'రామ్ చరణ్' హిమ్సెల్ఫ్ బీయింగ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఆయన 1, 2, 3లో ఉంటాడు ఈ సినిమా తర్వాత అంటున్నాడు. అదంతా ఆయన అభిమానం అండి. అంటే సినిమా బా వచ్చిందండి. ఏ దేవుడి దయ వల్ల అలా జరిగితే మంచిదే కదండీ! అంటే మంచి సినిమా తీసామండి. దాంట్లో తిరగలేదు. ఒక నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఎలాంటి కథ చెప్తాడు ఓ డైరెక్టరు. ఓ మంచి కథ చెప్పడానికంటే ఆ నేషనల్ అవార్డ్ ఏదో చేతిలో తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకోవడం కాకుండా, అది చూసినప్పుడల్లా అంటే మనకి అవార్డ్ ఇచ్చారంటే ఏదో మనం చేసింది నచ్చింది. మనం చేయబోయేది కూడా ఇంకా బాధ్యతగా చెప్పాలని చెప్పే ప్రయత్నంలో ఒక కమర్షియల్ హీరోని పెట్టుకొని ఒక కమర్షియల్ ఎమోషన్ ఉంటూ, నేను చెప్పాలనుకున్న ఆర్గానిక్‌గా ఒక జెన్యూన్‌గా ఒక కథని మన రూటెడ్‌లో ఉన్న ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేశాను సార్. అంటే ఇప్పుడు మీరు చేసుకున్న కథండి మీరన్నట్టుగా యాస్ యూ సెడ్ ప్రాపర్‌లీ ఆర్గానిక్ స్టోరీని స్క్రీన్ వెర్షన్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్‌గా మీరు అప్లై చేసిన మెకానిజం ఏంటి అంటే ఏం చెప్తారండి? మీరే అన్నారు కమర్షియల్ హీరో, ఆర్గానిక్ స్టోరీ. బట్ దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి ఒక కమర్షియల్ ఫ్రేమ్‌లోకి తేడానికి అది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అవునండి. అవును. కదా! అవునండి. దానిలో ఛాలెంజ్ ఏంటి? మీరు దీన్ని నేచురల్‌గా చెప్పాలి, కమర్షియల్‌గా చెప్పాలి, అవును సార్. ఎమోషనల్‌గా చెప్పాలి. అవును. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. వీటిని ఎట్లా మీట్ అయ్యారండి డైరెక్టర్‌గా మీరు? అది చరణ్ సార్ వల్ల ఈజీ అయిపోయింది సార్ నాకు నిజంగా చెప్పాలంటే. కరెక్ట్ మాట మీరు కరెక్ట్ క్వెషన్ అడిగారు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చరణ్ సార్ వల్ల ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే ఆయన ఆయనలో ఉన్న కమర్షియాలిటీ, నా కథలో ఉన్న జెన్యూనిటీ రెండాట్లకి సరిపడిపోయాడండి ఆయన. తో ఇటేపేస్తే కమర్షియాలిటీలోకేస్తే కరెక్ట్ తూకంలో తూగారు. ఇటేపేస్తే ఆర్గానిక్‌గా స్క్రిప్ట్‌లోకొచ్చి కూర్చున్నారండి. ఆయన ఫేస్‌లో ఉన్న ఇన్నోసెన్స్ గానండి, ఈ కథలో తాలూకులో ఉన్న ఎమోషన్స్ గానండి అన్నీ అంటే ఒకానొక టైంలో మీరు చూస్తా ఉంటే నాకు చరణ్ గారు కనపడ్డారు అన్న ట్రావెల్ కొంత ఉంటే చరణ్ గారి తర్వాత పెద్ది గాడే కనపడతాడు. చరణ్ గారు ఎక్కడో పుట్టిన విజయనగరంలో పుట్టిన ఒక కుర్రోడు పెద్దిగాడు అయిపోయాడండి ఆయన. పెద్దిగాడి జర్నీతోనే ఫాలో అవుతూ ఉంటాం. పెద్దిగాడి జర్నీతోనే ట్రావెల్ అవుతూ ఉంటాం. పెద్దిగాడుని చూస్తాం. పెద్దిగాడు బాధపడితే బాధపడతాం. అంతా పెద్దిగాడే. అప్పుడప్పుడు అరే! రామ్ చరణ్ గారు అని ఎక్కడో దిక్కున ఒక దిక్కున వస్తుంటాడు అంతేండి బయటకని. ఎక్కువ పర్సెంటేజ్ అయితే మనం విజయనగరంలోనే ఒక పెద్ది కుర్రోడే కదా ఇది. చరణ్ గారు ఆ క్యారెక్టర్‌లోకి ఒదిగిపోయారండి. దిగిపోయి రూటెడ్‌గా చేశారండి. మీరు ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్స్ 3 ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నా సరే, ఎక్కడ సరే కథలోంచి బయటకొచ్చామండి. కథలోనే ఉంటామండి. మార్నింగ్ నేను చరణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా అది జరిగింది. అదే డిస్కషన్ పెట్టుకున్నాను నేను మార్నింగ్. ఏ డిస్కషన్? ఇదే సేమ్ సార్ అది మీరు చేయడం వల్ల ప్లస్ అయిపోయిందేమో సార్ ఈ కథకి. ఈరోజు అది చూసినోళ్ళందరూ అంటే ఎవరో చూసి కాల్ చేస్తున్నారు. ఎవరో గ్రూప్‌లో అక్కడ చూసి, ఇక్కడ చూసి కాల్ చేస్తున్నారు కదండీ! సార్ అంటే నేను ఎంత మొండిగా, ధైర్యంగా మొండిగా నేనేదో మీరు సరిపోతారని నేనెళ్ళిపోయి, లేతే మీరు చేసేసారు అన్న దానికన్నా ఆడియన్ ఈరోజు మాట్లాడుతున్నాడంటే, చూసిన పర్సన్ మాట్లాడుతున్నారంటే, అది బహుశా మీ ఫేస్‌లో ఉన్న ఇన్నోసెన్స్. మీ ఫేస్‌లో ఉన్న ఇన్నోసెన్స్ మీ మీ అంటే ఆయన నిజాయితీ చూస్తే చరణ్ గారు బయట
మీరు చూస్తే చరణ్ గారిని అందరూ నిజాయితీపరుడు, చాలా మాట ఇచ్చాడంటే నిలబడతాడు, చాలా డౌన్ టు ఎర్త్ అంటారు కదండీ! అది మీ అందరికీ మాట ద్వారానే ఉంటదేమో అండి. నేను చూసుంటాను కదండీ! ఈ ఓ 2 ఇయర్స్‌లో చరణ్ సార్ ట్రావెల్ చూసుంటాను కదా! ట్రావెల్ చూసినప్పుడు ఆయన బిహేవింగ్ గానండి, ఆయన వే ఆఫ్ అప్రోచ్ గానండి జనాల ముందు ఆయన తిరిగి మనం ఒక మాట ఇస్తే నిలబడి ఉండడం, ఎవరైనా వచ్చి అడుగుతుంటే అది చేయడం అన్నీ అబ్జర్వ్ చేశానండి. ఆ నిజాయితీ బహుశా పెద్ది క్యారెక్టర్ కరెక్ట్‌గా సరిపోయి ఉంటదండి. ఓకే. పెద్ది క్యారెక్టర్‌కి బహుశా ఆ నిజాయితీ సరిపోయి ఉంటది కాబట్టండి, ఆ ఇన్నోసెన్స్, ఆ నిజాయితీ వల్లే పెద్దిలాగే బిహేవ్ చేసారు తప్ప రామ్ చరణ్ గారిలాగా ఎక్కడ అనిపించలేదండి. అదే మీరు అదే ఈ సినిమా ప్లస్ అయ్యి ఉంటది సార్ బహుశా. ఓకే. ఆ ఇన్నోసెన్సే నాకు ఈజీ అయిపోయిందండి జాబ్. ఓకే. నాకు చాలా ఈజీ అంటే మీరన్నారు చూసారా కమర్షియల్, ఆర్గానిక్ బ్లెండ్ చేయడం కష్టమే. కష్టం, చాలా కష్టం. రైటింగ్‌లో కష్టమైందండి. నాకు రైటింగ్‌లో కష్టమైంది కానండి, మేకింగ్‌లో పిక్చరైజ్ చేసినప్పుడు చరణ్ గారు రావడం వల్ల నాకదేం తెలియలేదండి. బహుశా మీరు చెప్పండి నేను ఆలోచించుకునే మాట్లాడుతున్నానండి ఇప్పుడు మాట్లాడేది. అంటే నాకు నిజంగా అరే! నిజమే కదా! నేను రైటింగ్‌లో రాయడానికి కష్టపడ్డానంతే. ఒక కమర్షియల్ హీరోకి ఆర్గానిక్ బ్లెండ్ చేయడం అనేది రాయడానికి కష్టపడ్డాను కానీ తీయడానికి కష్టమేం కనపడలేదు నాకు. అంటే బాబోయ్! కథ ఏమైపోతుందో ఏం చేస్తే అలా ఏం చేయొచ్చు అది ఆ భయం ఎప్పుడు కలగలేదండి నాకు. రైటింగ్‌లో మాత్రం అరే బాబోయ్! రాయకపోతే ఏమవుతది? ఇక్కడ కమర్షియల్ హీరో, ఇక్కడ దీన్ని కొద్దిగా హై లేపకపోతే ఏమవుతది? ఇక్కడ డౌన్ అయిపోతే ఏమవుతదని నేను రైటింగ్‌లో కొద్దిగా అక్కడే పడ్డారు. అక్కడ పడుంటదని తపన అంతేగాని, నాకు మేకింగ్‌లో అసలు గుర్తు కూడా లేదండి. వచ్చారు, చేసేసారు, అయిపోయింది అంతే అండి. టోటాలిటీలో ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఓహో! పెద్దిగా మా వైఫ్ నేను సినిమా చూసిందండి. సినిమా చూసి ఏమంటుందండి, "నువ్వు అసల చరణ్ గారు ఎక్కడ కనపడలేదు నాకు" అంటుందండి. చరణ్ గారు ఎక్కడ కనపడలేదు. అంత పెద్ది. ఆయన ఏడుస్తుంటే ఏడ్చాం, నవ్వుతే నవ్వాం. ఎంత బా తీసావు సినిమా. అసలా ఒక్కో దిక్కున ఎక్కడ చరణ్ గారు కనిపించారంటే, ఒక దిక్కున అక్కడ చెప్తుందండి. మళ్ళీ కమర్షియల్ అయ్యే రాకపోతే మళ్ళీ చరణ్ గారు వస్తున్నారండి. ఆ 2 దేవుడి దయ వల్ల కుదిరాయి అంతే అండి. అంతే అండి. అంటే ఆయన ఈజ్ ఎ స్టార్ అండి. ఆ! ఈ క్యారెక్టర్ చేయడానికి అబ్సల్యూట్ పెర్ఫార్మర్ కావాలి. ఆ! ఆ! అబ్సల్యూట్ పెర్ఫార్మర్. జస్ట్ స్టార్డమ్ ఒక్కటి సరిపోదు. బట్ ఆయన పెర్ఫార్మర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఇందులో 3 క్యారెక్టర్‌లు అవి చేసినప్పుడు ఆయన తాలూకా కెమిస్ట్రీని మీరు అబ్జర్వ్ చేశారు కదా డైరెక్టర్‌గా. అవును సార్. దాంట్లో స్పెషల్ పాయింట్‌గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారండి? అదే సార్ నేను ఇందాక చెప్పిందే. ఆయన ఇన్నోసెన్స్ అండి. ఆయన నిజాయితీ. ఆ నిజాయితీయే దాంట్లోకి అలాగా ఫ్లో అయితూ ఉందేమో అండి. పెద్ది క్యారెక్టర్ చాలా నిజాయితీ అయిన క్యారెక్టర్ అండి. పెద్ది క్యారెక్టర్ ఏంటంటే ఎంత తొక్కేసినా నేనన్నా గదా! అలలా ఎగిసే మనిషి కథ కాదు. పడినా లేచిన మనిషి కథండి ఇది. అంటే ఈ పెద్దిగాడు ఆడుకున్న ముందుకున్న గోల్‌కి వైపు ఎళ్ళాడు తప్పండి, ఎనకాల ఎవడు ఆడిని ఇబ్బంది పెట్టాడన్నది ఎప్పుడు ఆలోచించలేదండి. వెనక్కి తిరిగి చూసి నన్ను ఈడు తొక్కేసాడు, నన్ను ఈడేదో అనేసాడని ఆడి వెనక్కి బ్యాక్ కూడా తిరిగి చూడలేదండి ఎప్పుడు. కానీ ఆడికి ముందేదో ఉందండి. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసాడండి. సేమ్ చరణ్ సార్ కూడా అయన్నీ మనకెందుకులే, మనం మాట్లాడదాం. మన నోటంటే మాట్లాడితే పాజిటివ్ మాటే మాట్లాడదాం. మనకెందుకులే అంటే నెగెటివ్‌లో ఉండదు. ఉండడండి. అది కరెక్ట్‌గా అడాప్ట్ అయిపోయి కూర్చుందండి ఆ క్యారెక్టర్. అంటే మీరు డైరెక్టర్‌గా మీరే చెప్పాలండి. ఆ! ఇంత ఫిల్ము, ఇన్ని వేరియేషన్స్, ఇన్ని చేంజెస్ దాంట్లో మీరే యూ బీన్ టెల్లింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. దీంట్లో మీరు ఒక డైరెక్టర్‌గా కామెంట్ చేయాలంటే, రామ్ చరణ్ గారు ఏ పార్ట్‌లో ఎక్కువగా క్రిటికల్‌గా ఫీల్ అవ్వడం గాని, ఒక ఛాలెంజింగ్‌గా ఫీల్ అవ్వడం గాని, ఏ పార్ట్‌లో ఉండుంటుందండి మీ అబ్జర్వేషన్‌లో? నాకు తెలిసి యాక్టింగ్ వైస్ ఏమీ లేదండి. యాక్టింగ్ వైస్ చాలా ఈజీగా చేసుకొని పోయారు. పెద్ద క్రికెటర్ అయితే చేసేసారు, పైల్వాన్ అయితే చేసేసారు. నెక్స్ట్ ఎపిసోడ్ చేసాడు. యాక్టింగ్ అయితే చరణ్ సారు చాలా కష్టపడిపోవడం లేదండి. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే మాత్రం చాలా కష్టమైందండి ఆయన. ఫిజికల్‌గా మళ్ళీ తగ్గించాలా, మళ్ళీ బాడీ పెంచాలా, మళ్ళీ స్లిమ్ అవ్వాలి. ఈట్లికైతే మాత్రం చాలా నరకం అనుభవించాడండి ఆయన. అది నేను చూసాను కళ్ళెదురుగుంట. అమ్మ బాబోయ్! అనిపించిందండి. అదొక్కటే కష్టం అనిపించిందండి. యాక్టింగ్ అయితే చాలా అలవోకగా చేశాడండి. ఏంటి సార్ ఇంత సూపర్ చేసేస్తున్నారు యాక్టింగ్ అని చాలా సార్లు అన్నానండి. నేను రంగస్థలం చూసాను సార్. రంగస్థలం సూపర్ ఉంటది. కానీ 'రామరాజు' ఇంకా సూపర్ ఉంటది. 'ఆర్ఆర్ఆర్‌లో' రామరాజు క్యారెక్టర్ సూపర్ పెర్ఫార్మన్స్ అండి. అంటే సెటిల్డ్‌గా ఉంటదండి. అంటే చాలా, చాలా చాలా రిజల్యూట్ ఉంటది. క్యారెక్టర్. స్టబ్బర్న్‌గా ఉంది క్యారెక్టర్. చాలా అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడండి. 'చిట్టిబాబు' ఆగతా తరంగా అటు ఇటు ఉంటాడు గానండి, 'రామరాజు' క్యారెక్టర్ ఎలా ఉంటదండి, అలా ఉంటదండి. సార్ ఎలా చేసేస్తున్నారంటే నేను వైట్ పేపర్‌లో వస్తానా బుచ్చి. అంటే ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభమైన దగ్గర నుంచి ఎవర్ సిన్స్ ఈ పబ్లిసిటీ క్యాంపెయిన్ గాని, లేకపోతే మీరు ఇంటర్వ్యూల ద్వారా మాట్లాడిందంతా ఇట్ ఆల్మోస్ట్ ఒక వెరీ సీరియస్ కంటెంట్. వెరీ సీరియస్ కంటెంట్ కదా ఫిల్మ్. అవునండి. అవును. ఫన్ పార్ట్‌గా ఏదైనా చెప్పాలి అంటే మీరు డైరెక్టర్‌గా ఏం చెప్తారండి? అది లవ్ ట్రాక్ అండి. లవ్ ట్రాక్. లవ్ ట్రాక్ చాలా బావుంటది. ఏంటి రౌడీ డైరెక్టర్ అని అంటదేంటి బాబు? దేనికి? అంటే కాలర్‌లో ఎగరేసుకొస్తాం కదండీ! అదేమో అండి.
అంటే నేను అనుకోండి ఆ డైలాగులు మీరు చెప్పించారు. ప్రతి డైలాగు చెప్పించారు అందుకే. అవునండి. అవునండి. అంటే రూరల్ ఏరియాలో ఒక మాస్‌గా తిరిగే ఒక డబ్బున్నోళ్ళు కూతురున్న ఒక అమ్మాయి మాస్‌గా ఉంటే ఎలా ఉంటది? అలాగా విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో. అలా అదే అనుకున్నాక బొక్కలో కబుర్లు చెప్తా అవునండి. 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 మీరు రాసిన డైలాగ్ చెప్పడానికి మీరేమో మొదలుపెడతారు. అది మామూలుగానే అయిపోయిందండి. ఆ! అదే అండి. అలాగా ఆ అమ్మాయి చాలా బాగా చేసిందండి. చాలా అందంగా కూడా ఉందండి జాన్వి. ఒక మీకు బట్ మీరు చెప్పేటప్పుడు యూ ఆర్ ఏ వెరీ టిమిడ్ మ్యాన్. అంటే చాలా అంటే భయస్తుల్లా కనిపిస్తారు. పిరిగోళ్ళలా కనిపిస్తారు. చాలా సున్నితంగా కనిపిస్తారు. మీరు అంత హెవీ సబ్జెక్ట్ రాయడం అన్నది ఒక ఎత్తైతే, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని మీరంత మాసీగా ఆ! ఒక కెమిస్ట్రీ క్రియేట్ చేసి రాసి, అమ్మాయిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలిగారండి? యూ షుడ్ టెల్ హర్ ఎవ్రీథింగ్. అమ్మాయికి తెలుగు రాదు అవునండి. కదా! తెలుగు అర్థమవుతదండి. అర్థమవుతుంది. ఓకే. మదర్ టంగ్ తెలుగు బాగా మాట్లాడారండి. మీరు అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు సార్? వాట్ ఈస్ యువర్ ఆహ్, బేసిక్ మెకానిజం? ఆ క్యారెక్టర్‌ని హ్యాండిల్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారి క్యారెక్టర్ హ్యాండిల్ చేయడం వేరు. అదొక వరల్డ్ అది. కదా! ఇది పారలెల్ వరల్డ్ ఇది. 'జాహ్నవి' యాక్ట్ చేసిన క్యారెక్టర్. ఎట్లా హ్యాండిల్ చేసి అంటే ఆళ్ళందరూ నా లోపల ఉన్నారు గదండీ! అచ్చయ్యమ్మ నా లోపల ఉంది. పెద్దిగాడు నా లోపల ఉన్నాడు. శివన్న అంటే గౌరినాయుడు నా లోపల ఉన్నాడు. రాంబుజ్జి నా లోపల ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి నా లోపల ఉన్నవాళ్ళు వాళ్ళకి నేను ఆ క్యారెక్టర్ ఇదే నేను నాకు తెలియకుండా ఆళ్ళ ముందుకెళ్ళబోతులకి నేను అలా బిహేవ్ చేస్తానేమో అండి. అదేలెండి. అలా ఒప్పిన టైంలో గూడా విజయ్ సేతుపతి గారు కృతిని అన్నారండి. ఇలా క్లైమాక్స్ చెప్పి జస్ట్ ఇమిటేట్ హిమ్ అమ్మ అని. అని కృతి ఇలా చేస్తుంది, అలా చేస్తుంది. కృతి అది కాదమ్మా, ఇది కాదమ్మా నాకు చిన్న కోపం వచ్చిందండి. వచ్చి కూల్, కూల్, కూల్ అని కృతి జస్ట్ ఇమిటేట్ హిమ్. జస్ట్ ఇమిటేట్ అన్నారండి. అంటే అయితే నాకు నేను నిజంగా నాకు ఎదురుగుంటే ఎళ్లి నాకు డైలాగ్ చెప్పాలంటే నాకు సిగ్గండి. ఇలాగా అదే చెప్తున్నా. ఇలా ఎళ్లి మా అని ఇప్పుడు ఆళ్ళెవరైనా ఉంటే కూడా పక్కన ఎళ్ళిపోమని, "కొద్ది దూరంగా వెళ్ళండిరా బాబు చెప్పినాను సీన్" అని కొద్దిగా అలా చెప్తాను. కానీ ఆ టైంకి రాపోతే నాకు తెలియకుండానే బహుశా ఆ ఎక్స్‌ప్రెషన్ వచ్చేస్తదేమో అండి బయటకి. అదే మీలో ఉన్న క్యారెక్టర్ బయటకొచ్చేసింది. బయటకొచ్చేస్తదేమోండి. అది ప్రతి డైరెక్టర్ అంతే కదా సార్. అంతే. ఆ టైంకి రాబోతులకి ఎందుకంటే డైరెక్షన్ అంటే ఇంకా రకరకాలు అన్నీ కలిపితే డైరెక్షన్ అండి. అదేలే. హ్మ్. అంటే మీరు చాలా ఇది చాలా పెద్ద శిఖరాన్ని ఎత్తుకున్నట్టండి. అన్ని సార్లు అలా అనకండి సార్ భయమేస్తుంది. భయమెందుకు? ఓన్లీ మీరన్నీ నేచురల్‌గా డెలివరీ చేసేసారు. సినిమా రిజల్ట్ కంప్లీట్ అన్నది నేచురల్ అది. రిజల్ట్ నేను చెప్తున్నాను. కెమెరా ఫేసింగ్‌లో నేను చెప్తున్నా. ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యో! థాంక్ యూ సార్. ఈ ఫిల్మ్. థాంక్ యూ. ఇప్పుడే బ్రహ్మానందం గారు మాట్లాడి నాతోని, నేను బయట కూర్చొని మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అరగంట మాట్లాడి, యాక్టింగ్‌తోనే పోటీ పడ్డాడు రామ్ చరణ్. ఒంగోలు గిత్త. ఎన్ని నాపురాళ్ళనైనా లాక్కెళ్ళిపోయేంత ఒక ఫోర్స్. పహిల్వాన్ అంటే మాటే కాదు. ఎవరో పహిల్వాన్ చెప్పాడంట. ఈ కండలు పెంచడం అంతలాగా కనిపించడం అంటే మాటలు కాదది. చాలా కాయ కష్టం ఉంది అందులోనని చెప్పి బ్రహ్మానందం గారు అరగంట సేపు చెప్పారు ఈ సినిమా గురించి. 'ఒంగోలు గిత్త' ఈ సినిమా అసలు మెస్మరైజింగ్ ఉంటుంది చూడు నాగేంద్ర ఫిల్ము. ఇంగ ఔట్‌స్టాండింగ్ సక్సెస్. ఆయన అలా మాట్లాడడం నేనెప్పుడు వినలేదు బ్రహ్మానందం గారు. ఆయనకు అవసరం కూడా లేదు. ఏదో ఒక ఆయనకి సినిమా అవును సార్. అవునండి. అవును. థాంక్ యూ సార్. మీకు ఎవరు చెప్పారో తెలీదు గానీ సినిమా చూడండి సార్ ఒకరోజు. థాంక్ యూ. అది. హ్మ్. తర్వాత మీ దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్ మీ అవినాష్ కొల నా అవునండి. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో మాట అన్నారు ఆయన. రంగస్థలం దీని ముందు నథింగ్ సార్ అన్నారు. అయ్యో! దాన్ని ఎట్లాగా ఆన్సర్ చేస్తారు సార్ మీరు? అయ్యో! మా గురువే సార్ నాకు అతి పెద్ద సవాల్ ఏమైందంటే అండి, మా గురువుగారు రంగస్థలంలో కనిపించకూడదండి. అక్కడ ఎక్కువ మార్కులు ఏయించుకుంటే నేను అక్కడ అట్‌లీస్ట్ అది కనబడకపోతే నేను పాస్ అయిపోయినట్టే అండి. మా గురువుగారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడండి స్క్రీన్‌కి. ఇప్పటికి మీరందరూ ఏమంటారు? 'చరణ్ సార్' సినిమా అంటే రంగస్థలం, 'ఆర్ఆర్ఆర్' మా దగ్గర చెప్తారు. అంటే ఒక ప్లేస్‌లోకెళ్ళి కూర్చుంది సార్ రంగస్థలం. అది రంగస్థలం వేరే డైరెక్టర్ ఫిల్మ్ అయితే పర్లేదండి. అది మా గురువుగారి ఫిల్మ్ వల్ల నాకు ఫస్ట్ అక్కడే నేను దాన్ని ఓవర్‌కమ్ చేయడానికే నాకు చాలా టఫ్ జాబ్ అయిందండి. ప్రతి ఒక్కళ్ళని రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుందా? రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుందా? అంటే అస్సలు నువ్వు అడుగుతుంటే రంగస్థలం మాకు గుర్తు వచ్చి చెప్తున్నాను తప్ప అసలు మాకు గుర్తే లేదన్నారండి. అక్కడ పాస్ అయిపోయామండి. అంతేండి. అంటే రంగస్థలం సెపరేట్ జోనర్ అండి. ఇది సెపరేట్ జోనర్ అండి. అదొక ఎమోషను. ఇదొక ఎమోషన్. అదేలెండి. అది అంటే టు బీ వెరీ ప్రిసైజ్ రంగస్థలం లాంటి కంటెంట్ అంతకుముందు వచ్చిందండి కొన్ని సినిమాలు. 'ఊరమ్ముడు బతుకులని' అవన్నీ. బట్ దీనికి ఆయన బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే, మంచి క్యారెక్టరైజేషన్సు, 'రామ్ చరణ్' గారి క్యారెక్టరైజేషను చాలా అద్భుతంగా 'చెవిటివాడు' క్యారెక్టర్ ఉంటాయి.
అవన్నీ చేసి వేరే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. అవునండి. అవును. అండ్ 'రామ్ చరణ్' పెర్ఫార్మెన్స్ హాడ్ గివెన్ ఆల్ ద లైఫ్ టు ద ఫిల్మ్. ఇప్పుడు ఇది ఇంతవరకు ఎవ్వరు మన తెలుగులో చెయ్యలేదు. అవును. తెలుగులో. ఎక్కడో ఇండియా వైడ్ మాట్లాడుకుంటే 'దంగలును' వాటి గురించి తెలుగులో టచ్ చేయలేదండి. తెలుగులో టచ్ చేయలేదు. ఫస్ట్ టైమ్ మీరు టచ్ చేశారు. చూద్దాం సార్. చూద్దాం. కాదు అసలు 'రామ్ చరణ్‌కి' ఇలాంటి కథ రాయాలని మీకు ఎందుకు అనిపించిందండి? అదే అసలు మొదటి నుంచి నా బేసిక్ క్వెషన్. అది నేను 'ఆర్ఆర్ఆర్' అది కాదండి. 'మెరుపు' అనే ఒక సినిమాకి ఆయన సినిమా స్పోర్ట్స్ డ్రామాలో సినిమా చేస్తే ఆగిపోయిందండి. నేను ఎప్పటికైనా స్పోర్ట్స్ సినిమా చేయాలని ఒక ఇంటర్వ్యూలో నేనేమనుకుంటా అంటే ఏ హీరో ఏ సినిమా చేద్దారనుకుంటున్నాడు. అలాంటి కథ రాస్తే. అంటే మనం కథ పట్టుకెళ్ళి చెప్పడం వేరు. ఆళ్ళకి కావాల్సిన కథ మనం పట్టుకెళ్ళి చెప్తే ఆళ్ళకి టక్‌మని పట్టుకుంటది కదా! ఈజీగా ఆ! ఆ! క్లిక్ అవుతుంది. ఆ! అవునండి. అవసరం లేనోళ్ళకి మనం ఏం చెప్పినా అనవసరం అండి. అవసరంలో ఉన్నవాడికి పట్టుకెళ్ళి అది చెప్తేనే పట్టుకుంటది కదా అనండి. అప్పుడు అనుకున్నాను చరణ్ సార్‌కి రాస్తే స్పోర్ట్స్ డ్రామా రాద్దామని. రాద్దాం అనుకుంటే ఆ స్పోర్ట్స్ డ్రామా ఇలా తిరిగి అంటే ఇది ఒక ఆటగాడి స్టోరీ కదండీ. ఆటగాడి ఐడెంటిటీ కోసం ఫైటింగ్ అండి అది. సింపుల్‌గా చెప్పాలంటే కథ గురించి ఆటగాడి ఐడెంటిటీ కోసం ఫైటింగ్ అండి. గుర్తింపు కోసం. ఓ చిన్న పిల్లోడు కూడా కేరమని అరుస్తాడు. నేను పుట్టానురా గుర్తించండ్రా అని. ప్రతి ఒక్కళ్ళు గుర్తింపు కోసమే కదండీ. మీరు కథ సినిమా అంతా చూస్తే ప్రతి క్యారెక్టరు గుర్తింపు కోసమే ట్రై చేస్తా ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రి క్యారెక్టరు ఫైటింగ్ ఐడెంటిటీ కోసమే. అదే ఈ సినిమా కథ. మీ ఐడెంటిటీ కూడా దానిలో ఉంది. అవునండి. అంతే కదండీ. సార్. మీ ఐడెంటిటీ ఉంది. 'రామ్ చరణ్' గారి అవునండి. ఐడెంటిటీ ఉంది. అందరి ఐడెంటిటీ 'రెహమాన్' గారి ఐడెంటిటీ. అవునండి. 'రెహమాన్' గారు పాపం ఆయన ఎప్పుడు ప్రతిదానికి దాంట్లో ఇదే నా ఫస్ట్ సినిమా తెలుగు ఫిల్మ్ అనుకుంటాను అంటున్నారండి ఆయన. ఆ! అది విజయవాడ వచ్చి కూడా ఆయన చాలా ఉత్సాహంగా అవునండి. పాటలు పాడి డాన్స్‌లు ఫస్ట్ టైమ్ చేసి అంటే విజయవాడ ఆయన ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత. అవును. ఆ! అసలు హైదరాబాద్ రావడమే తక్కువైంది. అవునండి. అవును. విజయవాడ ఏంటి? వచ్చేస్తారండి ఈసారి తెలుగు ఫిల్మ్స్ చాలా మంది చేయాలని ఇంట్రెస్ట్ ఉందంటండి ఆయనకి. డైరెక్టర్లు అందరూ అప్రోచ్ అవ్వచ్చండి. హ్యాపీ, అవైలబిలిటీ ఆయనతో వర్కింగ్ అంటే 'రెహమాన్' గారి దగ్గర ఓ భయం ఉందండి. ఆయన వర్క్ సరిగ్గా కంప్లీట్ చేయడు. అస్సలు దుబాయ్ అంటాడు, లండన్ అంటాడు. వీళ్ళు ఇక్కడికి, అక్కడికి ఆ క్యాసెట్లు పట్టుకు తిరుగుతా ఉంటారు. ఇలాంటివేమైనా మీరు ఫేస్ లేదండి. చేసారా? అస్సల ఒక్కడు కూడా లేదండి. నిజంగా అదే అంటే ఇప్పుడు కూడా మీకు ఫోన్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫోర్త్ రింగ్, ఫిఫ్త్ రింగ్‌కే ఎత్తాడాయన ఫోనే. హ్మ్. అయితే చెప్పండి అంటే నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో కూడా అడిగానండి క్వెషన్. అంటే వెంటనే లిఫ్ట్ చేసేస్తారు సార్ మీరంటే, మీరిప్పుడు ఏదో మూడ్‌లో మీకొక ఐడియా వచ్చుంటది. ఈ పాట ఎలా ఉంటే బావుంటదని వెంటనే మీరు ఎక్సైట్‌మెంట్‌తో ఫోన్ చేస్తారు. నేను 5 డేస్ తర్వాత మీకు టచ్‌లోకి వచ్చానంటే మీరంతా నిరుత్సాహపడిపోతారు. అందుకే నేను డైరెక్టర్ ఫోన్ కాల్ ఎప్పుడు మిస్ చేయనంట. ఓకే. ఆ! మీకు వెంటనే ఎక్సైట్‌మెంట్ మీరు చెప్తే నాకు వెంటనే ఒక ఇన్‌స్పిరేషన్ వచ్చి నేను ఒక ట్యూన్ చేయడం ఉంటది. ఇప్పుడు మీరు చేసిన తర్వాత 5 డేస్ తర్వాత మళ్ళీ బ్యాక్ కాల్ చెప్పండి ఎందుకు కాల్ చేశారు ఆ రోజంటే ఇంకేముంటది మ్యూజిక్ కదది అన్నారాయన. కానీ నేను ఇంటర్వ్యూ చేశాను సార్ వస్తదిలా ఉందండి ఈ రోజు. వెరీ గుడ్. మీరు 'రెహమాన్' గారినే ఒక కుదిపిన కథ చెప్పారు. అంటే ఆయనకే ఒక ఛాలెంజ్ అనిపించిందేమో అనుకుంటున్నాను. వాట్ వాస్ హిస్ ఫస్ట్ కామెంట్ అండి కథ విన్నప్పుడు? ఏదో సుకుమార్ గారు పంపించారని ఒప్పేసుకున్నారా? సుకుమార్ గారు వచ్చిన తర్వాత ఆ రోజు లేదండి నేరేషను. జస్ట్ వీళ్ళు హాయ్ చెప్పొచ్చాం అంతే అండి. ఓకే. ఒకసారి నేను ఎళ్ళామండి. ఎళ్ళిన తర్వాత ఆయన ఏమనుకో సుక్కు గారు గాని చేయడానికి వస్తున్నారా అనుకుని ఉంటారండి. ఆ తర్వాత నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉప్పెన చేశారు. నమ్మారా మీరు డైరెక్ట్ అంటే చూసి? ఉప్పెన చూసారు తెలుసండి సాంగ్స్ తెలుసంటండి ఆయనకి చెప్పారండి. నేను సాంగ్స్ విన్నాను గట్టా అని చెప్పారండి. చాలా బావుంటది ఆల్బమ్ అన్నారండి. సార్ నేనే సార్ డైరెక్టర్ దానికి అంటే సూపర్ సూపర్ అని ఏంటంటే ఇప్పుడు 'రామ్ చరణ్' గారితో ఫిల్మ్ చేస్తున్నానండి అంటే అవునా నేను మీరు అయితే ఓ డేట్ చెప్పారండి. ఈ డేట్ రమ్మని. ఇంటికెళ్తే కూర్చొని హ్యాపీగా నేరేషన్ విన్నారండి 3 అవర్స్. ఈ ఫిల్మ్ మనం చేస్తున్నాం అన్నారు. చేద్దాం. చేద్దాం. ఒక 20 ఇయర్స్ గుర్తుపెట్టుకొని ఫిల్మ్‌లా చేద్దాం అన్నారు. బా ఆ! పెద్ద మాట. అదే చాలా అన్నారు. అదే అన్నారండి. ఒక 20 ఇయర్స్ గుర్తుపెట్టుకుని ఫిల్మ్‌లా చేస్తాను. థాంక్ ఒక యూ. 20 ఇయర్స్ గుర్తుపెట్టుకునే సినిమా అంటే 20 ఇయర్స్ గుర్తుంటుంది ఆ సినిమా. 20 ఇయర్స్ ఈస్ ఎ లాంగ్ పీరియడ్ కదా! ఇప్పటికి 'శంకరాభరణం', 'సాగర సంగమం' అన్నీ గుర్తుంటాయి. 'చిరంజీవి' గారి సినిమాలన్నీ గుర్తుంటాయి కదా! 'చిరంజీవి' గారి సినిమా మీ గురించి ఈ 10 ఏళ్ళకి గాని ఇలాంటి కథ దొరకదని చెప్పి 'రామ్ చరణ్' గారికి చెప్పడం. సినిమా చూసారా 'చిరంజీవి' గారు? చూడలేదు సార్. ఆయనకి తెలుసండి కథ ఇలా పైపైన. పైపైన తెలుసండి. ఆయన ఎప్పుడు చూస్తారని 'సూర్యకిరణ్' గారుని, 'చిరంజీవి' గారు ఎప్పుడు చూస్తారు. ఎమోషనల్ అయిపోతారేమో భయమేస్తుంది. అవునా? ఆ! అంటే వాళ్ళు భయపెట్టే సీన్‌లు అయ్యేం లేవండి. ఎమోషను ఆళ్ళ కొడుకు అంతలా కష్టపడుతుంటే ఏ తండ్రి స్క్రీన్ మీద చూడబడలేక ఏ తండ్రి కన్నా, తల్లి కన్నా మా వైఫ్ అంటుందండి. నేనే ఏడ్చేసాను. 'సురేఖ' గారు ఏమైపోతారని భయమేస్తుంది నాకు అంటుంది మా వైఫ్. చూసి నేనే ఏడ్చేసాను. నాకు 'సురేఖ' గారి రియాక్షన్ చూడాలని ఉందంటే, అవునా అయితే మేడం చూసినప్పుడు నువ్వు పక్కన కూర్చో నాకు చెప్దువు గాని అన్నమాట. ధైర్యం చెప్తాను. హ్మ్. మొత్తానికి మీరందరినీ కూడా ఒక రకమైన ట్రాన్స్‌కి గురి చేశారు. దట్ ఈస్ యువర్ ఫస్ట్ సక్సెస్ అండి.
హీరో దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరినీ. పాపం సతీష్ బాబు గారు కూడా మీతో పాటు అన్ని ఎత్తులు ఎక్కి, అన్ని పొలాలు దిగి సతీష్ గారు కూడా చాలా కష్టపడ్డాను. ఫస్ట్ ఫిల్మ్ కదండీ ఆయనకిని. ఫస్ట్ ఫిల్మ్ ఏ బ్యానర్ కన్నా 'రుద్ది' లాంటి బ్యానర్‌కి ఇలాంటి ఫిల్మ్ పెట్టడం అన్నది నిన్న చాలా పెద్ద మాట రామచంద్ర గారు అన్నది. టీ తాగి వైన్ తాగి చేసి వెళ్ళిపోతారు. బట్ ఆయన ఎప్పుడు అలా వెళ్ళలేదు. అసలు 24 అవర్స్ సెట్‌లోనే ఉన్నారండి. ఈరోజు సెట్‌లో ముందున్నారు, మాకన్నా ముందున్నారు. మాతో పాటు సెట్‌లో ఉన్నారు కదండీ. ఎప్పుడు సెట్‌ని వదిలేసలేరండి. సతీష్ గారు రాకపోతే "ఏంటి సతీష్ గారు ఏరని అడిగారండి." వస్తున్నారంటండి అంది అంటే ఆ ప్రొడ్యూసర్ గారు సూపర్ అండి. అంటే సినిమాని అంత ప్రేమించడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఓ బిజినెస్‌లా కాకుండా సినిమాని ఎలా అంటే అండి చాలా ప్యాషనేట్‌గా ఒక 5 సినిమాలు చేసినా, 6 సినిమాలు చేసినా మంచి సినిమాలు చేయాలా. ఎక్కువ సినిమాలు వద్దు. ఒక మంచి సినిమాలు ఒక 5, 6 చేసినా సరే చాలు. కంగారు లేదు నాకు. వెంకట సతీష్‌కి ఎళ్లారంటే అందరికీ తెలియాల. మంచి సినిమాలు చేస్తాడని. అది చాలు నాకు అంటారండి సతీష్ గారు ఎప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. ఆయనకేం డబ్బుకి లోటు లేదు. డబ్బు కోసం సినిమా తీయక్కలేదు అవును. కదా! ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు ఉన్నాయండి ఆయనకి. ఇప్పుడు ఇంకొక చిన్న యాంగిల్ అడుగుతానండి. రామ్ చరణ్ గారు ఈజ్ లవ్డ్ బై మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. మహిళలు, యూత్, మాసు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకొని ఎవ్రీబడి. ఇందులో వాళ్ళు పెద్ద క్యారెక్టర్‌ని లవ్ చేస్తారా? రామ్ చరణ్‌ని లవ్ చేస్తారా సార్? పెద్ద క్యారెక్టర్‌లో చేస్తారు. పెద్ద క్యారెక్టర్‌తో లవ్‌లో పడితే చరణ్ గారితో లవ్‌లో పడినట్టే కదండీ. పెద్ద క్యారెక్టర్ చేసింది చరణ్ సారే కాబట్టి. అంటే డెఫినిట్‌గా పెద్ద క్యారెక్టర్‌తో లవ్‌లో పడతారు. ఇంటికి చిన్న పిల్లలకు బాగా నచ్చుతుంది. చిన్న పిల్లలకి చదువు ఇంటర్మీడియేట్, 10థ్ క్లాస్ అనేది మా పాప అది 9 ఇయర్స్ అండి దానికి. 8 ఇయర్స్. డాడీ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు అందండి. నీకా? నీకు గూస్ బంప్స్ ఏంటి? ఏ సీన్ నా ఫ్లైట్‌లో వస్తుంటే నేను ఏడ్చాను అందండి. ఏడ్చాను. నువ్వు ఏడ్చావంటే చరణ్ సార్ ఫోన్ చేస్తే చరణ్ గారు ఏడ్చావా నువ్వు? ఏ సీన్‌లో ఏడ్చావు? అని అడిగారు. రామ్ చరణ్. ఏ సీన్ నీకు ఏడుపొచ్చింది? అంటే చూడండి ఆయన నేను ఏడ్చావంటే ఏడ్చావనంటే నేను ఏ సీన్ అని అడగలేదండి. ఏ సీన్ అంటే అది వీడియో కాల్‌లో చెప్తుందన్నమాటండి. ఈ సీన్‌లో నాకు ఏడుపొచ్చింది అంకుల్. ఈ సీన్‌లో నాకు ఇలా అయింది. ఈ సీన్‌లో ఇలా అయింది. దానికి ఇటు 8 ఇయర్స్, 9 ఇయర్స్ దేనికి ఎమోషన్ కనెక్ట్ అయితే ఇంత చిన్న పిల్లకి కొద్దిగా ఏజ్ మెచ్యూరిటీ ఉన్న పిల్లలకి కొద్దిగా అది ఇది తెలిసినోళ్ళకి, ఊహ తెలిసిన వాళ్ళకి బాగా పట్టుకుంటదని అనిపిస్తుందండి. కరెక్ట్. ఈ సమ్మర్ హాలిడేస్ ఒకటి ఉన్నాయి కాబట్టండి. సమ్మర్ హాలిడేస్ పాయింట్ కాదండి. ఆల్ ఏజెస్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ అయ్యే ఒక స్ట్రగులు అదెప్పుడు సక్సెస్‌ఫుల్ ఫార్ములా అండి. అది ఒక కొత్త క్యారెక్టర్‌తో మీరు ఇంక దానికి మల్టిప్లై చేశారు కదా! క్రాస్ ఓవర్ ఎత్తలెట్ అని తీసుకొచ్చి ఏంటి లాస్ట్ 20 మినిట్స్ గురించి ప్రపంచం అంతా దద్దరిల్లిపోతుందండి. అది మామూలుగా ఎమోషనల్‌గా ఉంటదంతే సార్. అంతేనా? అంటే ఆ డ్రైవ్ అలా తీసుకెళ్తుందండి. అంటే 2 క్యారెక్టర్‌లు మాకు కనిపిస్తున్నాయి. మూడో క్యారెక్టర్ అసలు అది దాన్ని థియేటర్ థియేటర్‌కి అప్పజెప్పేసారు. ఆడియన్స్‌కి అండి అది. ఆడియన్స్‌కే. నేను ఒక చిన్న ఫన్నీ క్వెషన్ అడుగుతాను. నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేయండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్ ఎ క్రూషియల్ రోల్ రివ్యూస్ విల్ ప్లే అండి. రివ్యూస్ దే ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఈ సినిమా మీద రివ్యూస్ ఎలా ఉంటాయని మీ ఎక్స్‌పెక్టేషన్ సార్? మీరు చాలా బయటకి కనిపించినంత అమాయకులు కారు. బయటకి యూ ఆర్ ఎ వెరీ ష్రూడ్ మ్యాన్ అండ్ అది అందరూ చెప్పారు స్టేజ్ మీద కూడా. యూ ఆర్ ఎ వెరీ ష్రూడ్ మ్యాన్. లేకపోతే మీరు ఇలాంటి కథే రాయలేరు. వాట్ ఈస్ ఇలా రివ్యూస్ ఎలా వస్తాయని ఎక్స్‌పెక్టేషన్ సార్ మీది? గ్యారంటీగా మంచిగా రాస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇలాంటి కథను గౌరవించే పర్సన్స్ ఎవరైనా బాగా రాస్తారండి. ఆహ్, 'ఉప్పెన'కి 'ఉప్పెన'కి ఎక్స్‌పెక్ట్ చేశానండి నేను. ఏమని? చాలా బాగా రాస్తారు మెచ్చుకుంటారని. హ్మ్. పర్లేదని రాశారండి. కానీ ఆడియన్స్ చాలా గొప్పగా ఇచ్చాడండి. సేమ్ టైము దీనికి కూడా బాగా రాస్తారని అనుకుంటానండి. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటాం కాబట్టి చాలా బాగా రాస్తారని. బాగా రాసేది ఉప్పునికి జరగకపోయినా ఇప్పుడు దీనికి బాగా రాస్తారేమో అది చూద్దామండి. అంటే సి సినిమా తాలూకు కష్టం చూస్తే ఎవరు అంత ఈజీగా ఇది బాలేదు, బాగున్న దాని నుంచే మొదలుపెడతారేమో అండి. బాగున్న దాని నుంచే అంటే సార్ ఒక నెగెటివ్ మాట మాట్లాడేయడం ఎంత ఈజీ అండి. దాని వెనకాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్,
చెన్నైలో మిక్సింగ్ జరుగుతున్నప్పుడు టీమ్ అంతా నిద్ర లేకుండా ఇయన్నీ చెప్తుంటే చాలా సిల్లీగా ఉంటదండి. ఏం సిల్లీగా ఉండేది. ఏంటి లైఫ్ అది. అంటే అది మనకి లైఫ్ అండి. ఆపోజిట్ పర్సన్‌కి అది ఎవరు కష్టమే కదా సార్. కష్టం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపించే అది రామ్ చరణ్ పాత్ర పెద్ద పాత్ర పడే కష్టం చూసే కదా ఆడియన్స్ రెస్పాండ్ అయ్యేది. అది ఓకే అండి. అది ఓకే గానండి. మరి అంటే అదే అంటే ఆ కష్టం చూస్తుంటే గనక ఏ పెన్నో గూడా ఫస్ట్ మొదటగా మాట్లాడే మాట మంచి మాటే మాట్లాడుతదేమో బహుశా. నెగెటివ్ మాటతో మొదలుపెట్టదు. చెడు మాట కూడా చెప్పు. బాగోలేని మాట కూడా చెప్పు. అది చివరిలో చెప్పు. ఫస్ట్ బాగున్నాయి చాలా ఉంటాయి కదా! అంటే ఇంతమందికి బాగున్నాయి. నీకు బాగోలేని దగ్గర నుంచే స్టార్ట్ అవుతదా? ఇంతమందికి బాగున్న మాటతో స్టార్ట్ అయిన ఒక సినిమా, ఇంతమందికి బాగున్న మాటతో స్టార్ట్ అయిన ఒక ప్రొడ్యూసర్ సినిమా, ఒక హీరో సినిమా, ఒక డైరెక్టర్ సినిమా, ఒక ఎడిటర్ మొదలుపెట్టిన సినిమా. నువ్వు రాయాలనుకున్నప్పుడు బాగోలేని మాట దగ్గర నుంచి ఎందుకు మొదలుపెట్టడం? నువ్వు కూడా బాగున్న మాట దగ్గర నుంచే మొదలుపెట్టు. నువ్వు రాయాల్సిన బాగోలేనిది కూడా లాస్ట్‌లో చెప్పు. చెప్పొద్దంటలేదు. కానీ దాన్ని ముందు చెప్పొద్దు అన్నది అనిపిస్తా ఉంటదండి. చూద్దామండి ఏం చేస్తారు. బట్ మీరు ఒకసారి ప్రూవ్ చేశారు కదా! అది రివ్యూలకి, రిపోర్ట్‌లకి, రిజల్ట్‌లకి సంబంధం లేదని ఉప్పెనతో ప్రూవ్ చేసిన డైరెక్టర్ మీరు. అయ్యో! అది అంటే అప్పుడు అనుకున్న మాటండి. అంటే నేనేమనుకున్నానంటే అండి, ఎక్కడో 'సీను' సినిమా వచ్చినప్పుడు 'నాలుగు కట్ చేస్తే' మేము అప్పుడు కాకినాడలో చదువుకుంటున్నామండి. తమిళ్‌లో వచ్చిన మా ఫ్రెండ్ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకునేవాడండి. ఒరేయ్! ఆ 'సీను' సినిమాను అక్కడేదో సినిమా అండి. తమిళ్‌లో నా పేరు గుర్తులేదు. 4 కట్ చేస్తార్రా మాట్లాడు అక్కడి నుంచి అమ్మాయి కోసం 4 కట్ చేసుకుంటాడు. ప్రేమ అమ్మాయికి మొగాడని తెలుసు. మొగాడని తెలిసిన తర్వాత 4 కట్ చేసుకుంటే అక్కడి నుంచి ఆడికాడే 4 కట్ చేసుకుంటాడు. వెంకటేష్ గారి సినిమా అండి. అవును. అంటే అరే! ఎంత సూపర్ కథ అని తమిళ్‌లో రాశారు. అలాంటి కథ మనకొచ్చిందంటే ఎక్కడో 4 కట్ చేసి ఒక లవ్ స్టోరీ చెప్తేనే ఇంతంటే నేను ఒక ప్రైవేట్ పార్ట్ కట్ చేసి ఒక ప్రేమ కథ చెప్పాను. బయటి కథ వస్తే బయట నుంచి వచ్చిన కథని గొప్పగా పొగుడుతారు. మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన కథని పొగడరా అని అనుకుని నేను ఫస్ట్‌నే మొట్టమొదటిగా నాకు అందరు రివ్యూస్‌కి నచ్చితే ఆడియన్స్‌కి నచ్చాలా సినిమా. ఆడియన్స్‌కి నచ్చితేనే హిట్ అవుతదన్నది నాకు తెలియలేదండి ఫస్ట్ సినిమాకి ఎక్స్‌పీరియన్స్. ఓహ్! ఆ! రివ్యూస్ బాగా మనోళ్ళందరూ రాస్తూ ఉంటారు. ఈ సినిమా మంచి కథని రాస్తూ ఉంటారు. మంచి కథని రాస్తూ ఉంటారు. అది ఆలోచించాను తప్పండి. ఆడియన్స్‌కి నచ్చుతది. ఆడియన్స్‌కి నచ్చితే ఆళ్ళిట్టేస్తే ఆళ్ళ డబ్బులొస్తాయి. అప్పుడు నేను పెద్ద డైరెక్టర్ అవుతానని నాకు తెలియలేదండి. ఎంతసేపు అరే! ఈళ్ళు ఇంకా బాగా రాసుండాల్సింది కదా! పర్లేదు బానే ఉందని రాశారు. ఇతను గుడ్ అని రాశాడు. ఇంకా గుడ్ అని రాయాలి కదా! ఇతను ఇలా రాసాడు. అరే! అని అనుకున్నాను. తర్వాత తెలిసిందండి. ఆడియన్ వేరు, క్రిటిక్ వేరు. ఇద్దరికి సంబంధం లేదు అని సంబంధం లేదని తెలిసిందండి. కానీ చూసారా? మీరెంత సున్నితంగా చాలా స్ట్రాంగ్ బైఫర్కేషన్ చెప్పారు దీంట్లో. ఏది క్రిటిక్‌కి, ఆడియన్స్‌కి సంబంధం అది తర్వాత తెలిసిందండి. అంతే. అదే అంతే. గుడ్. ఏదైనా సరే సార్, సార్. మీరు పడ్డ కష్టానికి 5 ఏళ్ళు అవిశ్రాంతంగా పడ్డారు కష్టం ఈ సినిమా గురించి. చాలా డే అండ్ నైట్ డెడికేషన్ అండ్ రామ్ చరణ్ హీరో మెచ్చుకోవడం చాలా గొప్ప విషయం సార్. ప్రతి డయాస్ మీద రామ్ చరణ్ గారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఈజ్ సచ్ ఏ వెరీ అండర్‌స్టాండింగ్ హీరో. ఒక స్క్రిప్ట్ గాని, ఒక డైరెక్టర్‌ని గాని, ఒక సిట్యుయేషన్ గాని బాగా అర్థం చేసుకోగలిగే ఒక చాలా వైడర్ క్యాన్వాస్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఉన్న హీరో రామ్ చరణ్ గారు. కాబట్టి ఆయన చేతే మీరు మెప్పు పొందగలిగారు అంటే 100% ఆడియన్స్ అందరిని మీరు ఆడిటోరియంస్‌ని సునాయాసంగా, అవలీలగా గెలుచుకుంటారు. అన్నిటిని అధిగమిస్తారు. చాలా పెద్ద మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ ఇన్ ది అకౌంట్ ఆఫ్ బుచ్చిబాబు సనా అండ్ రామ్ చరణ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ త్రూ దట్ పెద్ది క్యారెక్టర్. చరణ్ గారు మంచోడండి. ఆయనకంతా మంచే జరగాల. చాలా మంచోడండి. నిజంగా చెప్తున్నా. చూసాను కదండీ ట్రావెల్‌లో. మంచోడికి మంచే జరగాలని కోరుకుంటున్నాను. చాలా మంచి వ్యక్తి అన్నది కూడా రామ్ చరణ్ వరకు చిన్న మాట అండి. ఆ మంచిని మించిన బియాండ్ డిగ్రీ ఏదో ఉంది రామ్ చరణ్ గారిలో. ఇందాక ఈ బ్రహ్మానందం గారు అదే అన్నారు. ఆయనకేం డబ్బులు లేవా? వ్యా కోటీశ్వరుడు, అపర కుబేరుడు రామ్ చరణు. కానీ అంత కష్టపడి ఆ కండలు పెంచి దాని గురించి అంత కసరత్తు, అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే ఉంది. ఒక్కటే ఆర్టిస్ట్, కళాకారుడు రామ్ చరణ్. కాబట్టి పెద్ద హిట్ కొట్టేస్తాడు చూడు నాగేంద్ర. రామ్ చరణ్ అని ఇందాకల మాట్లాడాడాయన. ఫస్ట్ బైట్ నాదే అవుతుందని కూడా డిక్లేర్ చేసాడు సినిమా వచ్చాక. అవునండి. యెస్. ఆల్ ది వెరీ బెస్ట్ బుచ్చిబాబు సన్న గారు. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ విత్ ద గ్రేటెస్ట్ ఎవర్ హిట్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన బుచ్చిబాబు సన్న గారి తాలూకా అనుభవాలు, ప్రయత్నాలు, ప్రయోగాలు ఈ సినిమాలోని. ఎల్లుండి సినిమా రిలీజ్ అందరూ చూడండి. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. అతిపెద్ద సక్సెస్ చేయండి. సినిమా ఇండస్ట్రీకి అవసరమైన హిట్ అండ్ ఇలా కష్టపడ్డ వాళ్ళ తాలూకా గౌరవాల్ని పెంపొందించే గొప్ప సినిమా ఇది.
వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.